తాజా అంశం చూసిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చిన నేపథ్యంలో అక్కడ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ మెయిన్ గేట్ ను పోలీసులు మూసివేశారు. పోలీసుల హడావిడితో రోగులు వారి బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే స్టేషన్ వైపు ఉన్న గేటు నుంచి రోగులను లోపలికి రావాలని చెప్పడంతో నడవలేని పరిస్థితిలో చుట్టూ ఎలా తిరిగి రావాలని వారు వాపోతున్నారు. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తీసుకొచ్చిన నేపథ్యంలో అక్కడ తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ లైవ్ లో అందిస్తారు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కొద్దిసేపటి క్రితమే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే శ్వాసకోశ ఇబ్బందితో గత కొన్ని రోజులుగా కూడా తీవ్ర అనారోగ్యానికి చెందినటువంటి వల్లభనేని వంశీని కంకిపాడు పోలీసులు అయితే ఈ క్రమంలోనే ఇటు మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఎటువంటి అంటే వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీకి చెందినటువంటి కార్యకర్తలు కావచ్చు రాకుండా కూడా పెద్ద ఎత్తున పోలీసులు అయితే పటిష్ట కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు రానియకుండా కూడా గేటు వద్ద పోలీసులు అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తో పాటు ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు అంటే ఏదో ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంత పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు అంటే వైసీపీ నేతలు రాకుండా ఉండటానికి, లేకపోతే ఎందుకని? ఇప్పుడు ఈ మధ్య మీరు చూస్తున్నారు, జైల్లో ఉన్న వైసీపీ నాయకులు హాస్పిటల్కి వస్తడం జరిగింది. వచ్చినప్పుడు కొన్ని గొడవలు జరగడం జరిగింది. గతంలో పోలీసు మీద కూడా చర్యలు తీసుకోవడం కూడా మీకు తెలుసు. అయితే కొంతమంది ఇప్పుడు అనాథరుడిగా వెహికల్స్ లోపల రాకుండా వెహికల్స్ వరకు ఆపాము. తర్వాత ఇప్పుడు చూడండి, గేట్లు తెరిచేసాము. వాళ్ళు లోపలికి వెళ్ళినాక గేట్లు తెరిచాము. పేషెంట్స్ని ఫ్లో అవుతున్నారు, పేషెంట్స్ వస్తున్నారు పోతున్నారు. అదర్ దాన్ పేషెంట్స్ కాకుండా వేరే వాళ్ళు ఇంట్రెస్ట్గా కానీ పార్టీ పరంగానే వస్తే వాళ్ళని ఆపుతున్నాము. అంటే లోపల పబ్లిక్ పేషెంట్స్ అంతా చాలామంది ఉంటారు, ఐసీయూ ఉంది, అన్నీ ఉన్నాయి. అవి డిస్టర్బ్ కాకుండా ఉండటం కోసం, మిగతా పేషెంట్స్కి ఇబ్బంది కలగకుండా కోసం మేము చర్యలు తీసుకుంటున్నాము. ప్రస్తుతం ఎలాంటి వైద్య పరీక్షలు ఇప్పటికీ చేశారు అంటే శ్వాసకోశ ఇబ్బందితో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అతనికి ఎటువంటి పరీక్షలు చేశారు ఇప్పటి వరకు, ఇంకెంత సమయం బట్టి అవకాశం అయితే ఉంది? ట్రీట్మెంట్ డాక్టర్స్ చూస్తున్నారు. ఏ టెస్టులు చేస్తే కూడా నాకు ఐడియా లేదు. టెస్టులే చేస్తున్నారు డాక్టర్స్, రకరకాల డాక్టర్స్ వచ్చి ఆయన చెక్ చేస్తున్నారు. టాబ్లెట్స్ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. ఇంకొక గంట కూడా పట్టొచ్చాము, గంట పట్టొచ్చు, అయిపోతుంది. అయిపోయినాక మళ్ళీ ఆయన విజయవాడ తరలిస్తాము. అంటే వారి సతీమణి కూడా కొద్దిసేపటి క్రితమే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. కనీసం ఆమె లోపలికి కూడా అనుమతించట్లేదు. ఎందుకని అనుమతించట్లేదు? పర్మిషన్ లేదా, లేకపోతే పైనుంచి ఏమైనా ఆదేశాలు ఏమైనా ఉన్నాయా మీకు? మీకు తెలుసు లోపల ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు, బెడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. బెడ్స్ లేకుండా పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఐసీయూ కూడా ఉంది అక్కడ. ఇంకా వీళ్ళని వదిలితే వీళ్ళకి పాటుగా ఒక 50 మంది కార్యకర్తలు లోపలికి వస్తే ఆ పేషెంట్స్ అంతా ఇన్కన్వీన్స్ అవుద్ది, వాళ్ళ ట్రీట్మెంట్ కూడా ఇబ్బంది పడతారు. ఈ పరిస్థితులను చూసుకొని మేము ఆపాము. ఇప్పుడు అయిపోగా ఇంకొక ఆయన కూడా టెస్ట్లో ఉన్నాడు. ఈవెన్ పంపించినా అక్కడ కుదరదు, అయిపోయినాక పంపిస్తాము, అక్కడ వాళ్ళు చూసుకుంటారు. ఇది పూర్తిగా చూసుకుంటే ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, గొడవలు జరగకుండా కూడా పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశామని కూడా చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి కేసులో మరికొన్ని టెస్టులు అయితే చేయాల్సి ఉంది. ఆ టెస్టులు చేసిన అనంతరం కూడా వైద్య పరీక్షలు పూర్తిగా మొత్తం అయిన తర్వాత విజయవాడ సబ్ జైలుకి తరలించే అవకాశం అయితే ఉంది. అయితే సబ్ జైలుకి తరలించిన అనంతరం మరలా ఇటు ఏదైతే నకిలీ పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు, మరలా దీన్ని విచారించేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ విచారణ నేపథ్యంలోనే మరలా ఇటు విచారణ నిమిత్తం కంకిపాడు పోలీసులు మళ్ళీ అదుపులోకి తీసుకుంటారా లేదంటే ఏంటి అన్నది కూడా కొన్ని రోజులు అయితే తెలిసే అవకాశం అయితే ఉంది. ఏదైనప్పటికీ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఇటు పెద్ద ఎత్తున ఏదైతే రోగులు అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. పూర్తిగా కొద్దిసేపటి క్రితం కూడా వారి సతీమణి వచ్చినప్పటికి కూడా ఆమెను లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే కోర్టు ఉత్తర్వుల మేరకు, కోర్టు ఏదైతే
ఏదైతే పర్మిషన్ ఒక రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తితో ఎవరు మాట్లాడకూడదు అని చెప్పి కోర్టు ఆదేశాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వారి సతీమణిని కూడా కనీసం లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాము. అయితే ప్రస్తుతం అయితే వారి సతీమణి పోలీసులతో కూడా ఇటు వాగ్వాదానికి దిగుతూ ఉంది. అయితే వంశీ భార్యనైనటువంటి నన్ను కూడా లోపలికి ఎందుకు అనుమతించరంటూ కూడా ఇటు పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వారి వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కార్యకర్తలు కావచ్చు ఏదైతే వల్లభనేని వంశీని పరామర్శించేందుకు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ ఇటు పోలీసులు కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.